ఈ చిక్కుడుగాయ పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు. మా ఊరి స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ టేస్టీ పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలిపి తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ టేస్టీ చిక్కుడుకాయ పచ్చడి అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ఎట్టాను ఇక్కడ మా చిట్టి తల్లి చూడండి, చిక్కుడుకాయలు వలవటానికి ఎన్ని తిప్పలు అయితే పడుతుందో. ఎందుకు అంటే అస్సలు వినదు. సరే అయితే చిక్కుడుకాయ పచ్చడికి ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం. చిక్కుడుకాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, పల్లీలు, ధనియాలు, వీటితో అయితే ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వాటర్ పోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన ఉడకబెట్టుకోవాలి. మరొక పక్క చిన్న బాండీ పెట్టుకొని అందులో పల్లీలు, ధనియాలు ఒక స్పూన్ అన్నమాట వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అందులో నేను 2 టమాటాలు అంటే 2 టమాటాలే నేను తీసుకున్న చిక్కుడుకాయల క్వాంటిటీని బట్టి ఆ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఫ్రై అయ్యి పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ చూసేయండి. పల్లీలు, చిన్నుల్లిపాయలు, పెద్దుల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరకాయలు, చింతకు. మేము చింతపండుకు బదులు చింతకు అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు కూడా మేము చింతపండుకు బదులు చింతకు అయితే యూజ్ చేస్తున్నాం. ఇంకైతే రోటి పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నీట్గా రోలంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో పల్లీలు, ధనియాలు అవన్నీ వేసి బాగా దంచుకోవాలి. అది కొంచెం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, పచ్చిమిరకాయలు, చున్నులపాయలు, తర్వాత ఉల్లిపాయలు, చింతకు ఇవి వేసి బాగా దంచుకొని తర్వాత ఆ 2 టమాటాలను కూడా వేసుకొని బాగా దంచేసుకోండి. దంచేసుకున్న తర్వాత లాస్ట్లో చిక్కుడుకాయలు వేసుకొని కొంచెం బాగా లైట్గా దంచుకొని, మరీ బాగా దంచుకుంటే అవి మెత్తగా అయిపోతాయి. అప్పుడు పచ్చడి అసలు టేస్టీగా ఉండదు. అందుకే పైన లైట్గా దంచుకుంటే కొన్ని ముక్కలుగా ఉంటాయి కాబట్టి అప్పుడు టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటా ఉంటే ముద్దకి ఒక్కొక్క చిక్కుడుకాయ ముక్క నోటికి తగులుతుంటే ఉంటుంది రుచి, మామూలుగా ఉండదు. పచ్చడి అయితే అంత బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మిగిలిన నూనెని లాస్ట్లో ఇలా పచ్చడిలో పోసేసుకుంటే అది ఇంకొక టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.